హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే అంబోలి ఘాట్ దగ్గర ఉన్నాము. వయా కోన్కన్ విలేజ్ నుండి గోవాకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కోన్కన్లో అయితే చాలా ప్రెట్టీగా ఉంది. ఇక్కడ ఉన్న మౌంటైన్స్, నేచర్ అండ్ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగిన హారర్ స్టోరీస్ మాత్రం మీరు ఎక్కడ విని ఉండరు. అవి వింటేనే మన బాడీ మొత్తం చల్లగా అవుతుంది. ఈ స్టోరీ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా నైట్ అలాగే ట్రావెల్ చేసి గోవాకి అయితే రీచ్ అయ్యాము. రూమ్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మీకు తెలిసిందేగా, అరే మామ ఏక పెగ్గులా అని నైట్ ఎంజాయ్ చేసి ఇంకా పడుకున్నాము. పొద్దున్నే కూసే గాడిద పోయి మేసే గాడిదను తిట్టిందన్నట్టు బయటికి వెళ్దాం పదా అని మా వాడు నా మీద పడ్డాడు. ఇంకా ఈ కలాన్గుడ్ దగ్గరనే ఇంకా హోటల్ అయితే తీసుకున్నాము. ఇంకా అన్నిటికీ ఇదే సెంటర్ ఉంటుంది కదా అని ఇక్కడే హోటల్ కూడా తీసేసుకున్నాము. ఇంకా మనం హోటల్ పక్కనే బైక్స్ అయితే ఉంటాయి రెంట్కి, సో అవి తీసుకుందామని అయితే వచ్చాము. ఒక్క బైక్ నార్మల్ డేస్లో అయితే 300లో వచ్చేస్తుంది, బట్ నవంబర్ డిసెంబర్లో అయితే 500 తీసుకుంటారు. ఇంకా కొంచెం బెటర్గా ఉన్న స్కూటీస్ అయితే తీసుకుందాం అనుకున్నాము. ఇంకా చేసేది ఏం లేదని 3 బండ్లు అయితే తీసుకొని బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్నట్టు బలాదురుగా తిరుగుదామని అగోడా ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా దారి మధ్యలో అయితే పెట్రోల్ కొట్టించుకున్నాము. నేను బండి రై రై రైమంటూ వెళ్తూ ఉంటే మా వాడికి ఆకలి వేసినట్టుంది. ఇంకా తిట్ల దండకం స్టార్ట్ చేసినాడు. రే 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 నేనే బెటర్రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను, నువ్వేంట్రా ఏకంగా పస్తులుంచుతావా అప్రాక్షుడా అని నా మీద పడ్డాడు. ఇంకా సో టిఫిన్ అయితే చేద్దామని ఇంకా ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము. ఇదే ఆ హోటల్. ఇడ్లీ తిందామా దోశ తిందామా అని ఆలోచిస్తూ లోపలికి వచ్చాక వాడైతే ఇడ్లీనై దోశనై ఓన్లీ పూరి అన్నాడు. ఇక్కడ మెనూ చూస్తేనేమో పెద్దగా ఉంది, కానీ మేము వచ్చిన టైంకి అన్ని టిఫిన్స్ అన్నీ అయిపోయాయి. పూరి ఒక్కటి తినాల్సి వచ్చింది. ఇంకా ఫైనల్గా అది తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా
ఇంకా ఫైనల్‌గా అగోడా ఫోర్ట్‌కయితే రీచ్ అయ్యాము. ఈ నా కొడుకులు ఇక్కడైతే పార్కింగ్ టికెట్స్‌కైతే కలెక్ట్ చేస్తున్నారు అమౌంట్. బండయితే పార్క్ చేసినాము. ఇది అగోడా ఫోర్ట్ బయట ఉన్న స్ట్రీట్ షాపింగ్ అనమాట. చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఇంక ఇక్కడ కూడా ఈ అగోడా ఫోర్ట్ లోపలికైతే వెళ్ళడానికి కూడా టికెట్ అయితే ఉంటుంది. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్క టికెట్‌కి. ఆన్‌లైన్ ఉంటుంది, ఆఫ్‌లైన్ కూడా టికెట్స్ ఇస్తారు ఇక్కడ. ఈ టికెట్స్ అయితే తీసుకొని ఇంకా లోపలికైతే స్టార్ట్ అయినాము. ఇంకా ఈ లోపలికి చాలా లోపలికి ఉంటుంది. ఇక్కడ లోపలైతే నడవాలి అంటే చాలా గట్టిగా తిని రావాలి భయ్య. లేకపోతే అంత లోపలికి నడవాలంటే చాలా కష్టం ఉంటుంది. ఈ ఫోర్ట్ ఎంట్రీకి అయితే ఇది క్యూ లైన్. ఇక్కడే ఎంట్రీ ఇది. ఇక్కడ నుంచే ఇంకా లోపలికైతే వెళ్ళాలి. ఇంకా ఫైనల్‌గా అట్లనే నడుచుకుంటూ లోపలికైతే వచ్చినాం భయ్య. ఇక్కడ పైన మాత్రం ఈ అగోడా ఫోర్ట్ ఉంటుంది. కానీ కింద మాత్రం సింకేరియం బీచ్ ఉంటుంది. అప్పట్లో 1600 బీసీ ఆ టైంలో షిప్స్ వచ్చి సింకేరియం బీచ్ దగ్గర ఆగేవన్నమాట. ఇంకా షిప్స్‌లో ఉన్న సెయిలర్స్‌కి డ్రింకింగ్ వాటర్ అయితే వీళ్ళే ప్రొవైడ్ చేసేవారన్నమాట. ఇదిగో ఇది చూసారుగా ఈ పెద్దది, ఇది లైట్ హౌస్ భయ్య. అప్పట్లో షిప్స్‌కి డైరెక్షన్స్ ఇవ్వడానికి. ఈ లైట్ హౌస్ ఏంటి అంటే 7 మినిట్స్‌కి ఒకసారి ఆన్ చేసేవారు, మళ్ళీ వెంటనే ఆఫ్ చేసేవారు. ఈ షిప్స్‌కి డైరెక్షన్స్ కోసం అయితే ఇది ఉండేది. ఏంది భయ్యా ఈ జనాలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, బాగా అరుస్తా ఉన్నారు, ఏదో గృహల్లో అరిచినట్టు. ఏందబ్బా అని చూస్తే ఇది సెంట్రల్ జైలు భయ్యా. అప్పట్లో పోర్చుగీస్ ఉన్న టైంలో అయితే ఈ ప్లేస్లో అయితే వాటర్ గ్యాలన్స్, బుల్లెట్స్ అండ్ గన్ పౌడర్ దానికి సంబంధించినవన్నీ పెట్టుకునేవారంట. ఇట్స్ ఎ స్టోరేజ్ ట్యాంక్ అనమాట. ఇంకా ఆ తర్వాత సెంట్రల్ జైలు కింద కన్వర్ట్ చేశారు. గవర్నమెంట్‌కి ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళని ఇక్కడే పెట్టేవాళ్ళంట భయ్య, ఈ జైల్లో. ఇంకా ఇది అయిపోయిన తర్వాత కాస్త ముందటికి రాగానే ఇది సింకేరియం బీచ్ భయ్య. ఫోర్ట్ పైన నుండి అయితే ఇదంతా కనిపిస్తుంది. అప్పట్లో సెయిలర్స్ అయితే ఇంకా ఇక్కడే ఈ పాయింట్ దగ్గరే ఆగేవాళ్ళు అనమాట, రెస్ట్ తీసుకోవడానికి అండ్ వాటర్ ఇవన్నిటి కోసం ఇక్కడే ఆగేవాళ్ళు అనమాట.
ఇవైతే ఫొటోస్ భయ్య. ఇది లోవర్ అగూడా ఫోర్ట్‌లో ఉన్న సింకేరియం బీచ్ అండ్ అగూడా ఫోర్ట్‌వి ఫోటోస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ ఇవి. ఇంకా అగూడా ఫోర్ట్‌దైతే తిరిగేసి ఇంకా ఇదంతా బయట వ్యూ ఇది. ఇంకా మళ్ళీ కింద ఉన్న లోవర్ అగూడా ఫోర్ట్ దగ్గర ఉన్న సింకేరియం బీచ్‌కైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడికి రీచ్ అయిపోయి సింకేరియం బీచ్ దగ్గర ఇదంతా స్టార్టింగ్ ఇది వెళ్ళేది సింకేరియం బీచ్ దగ్గర. ఇంకా ఇక్కడ నుండి మొత్తం సింకేరియం బీచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇదేదో తినడానికి ఇవన్నీ పెట్టారు ఇక్కడ.